వచ్చేసిన మేడు పాయలకి. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు విఆర్ క్రియేషన్స్. ఈ రోజు ఏంటంటే, ఈ రోజు మా అమ్మవారు నిమజ్జనం అవుతుంది. ఏడుపాయలకు వచ్చినాం నిన్న. అంటే ఇప్పుడైతే నిమజ్జనం అయిపోయింది. నిన్నటిది అంటే నిన్న రాత్రి ఏమేమి సెలబ్రేషన్ చేసినాము ఇప్పుడు వీడియోలు వేస్తాము. వీడియోనైతే చూసుకోండి, మొత్తం వీడియో చూడండి, లాస్ట్ లైక్ షేర్ చేయండి. ఇంకా ఎట్లా ఎంజాయ్ చేసినామో చూడండి. మీరు కూడా అట్లనే ఎంజాయ్ చేయండి, అమ్మవారికి మంచిగా పూజలు చేయండి. మిగతా వీడియో చూడండి. సబ్స్క్రైబ్ అయితే ఎట్లనైనా చేసుకోండి. మా ఛానల్ 1K కి దగ్గర ఉంది. ఎంత 300 చేంజ్ దగ్గర ఉంది. ఎట్లనైనా 1 month లో 1K సబ్స్క్రైబర్స్ అయిపోవాలి. దాన్ని కూడా సెలబ్రేషన్స్ గట్టిగా ఉంటాయి. ఎందుకంటే బషీర్బాగ్ అంటేనే సెలబ్రేషన్స్ అంటేనే చంద్రనగర్ బషీర్బాగ్ టీం భైరవ్.
आगे बोलो, पीछे बोलो, सब मिल बोलो, जोर से बोलो, जोर से बोलो। जय माता दी, जय माता दी, जय माता दी, माता दी, जय माता दी। कल बाइक अरे बाइक
అరే హైటెక్ ఉన్న వద్దు. बोलो दुर्गा माता की, बोलो मुक्काला माता की जयकारा शेरवाली माँ, बोलो सरस्वती माता की, जय बोलो लक्ष्मी माता की, जय बोलो कालिका माता की, जय बोलो त्रिपुरा सुंदरी माता की, जय बोलो गायत्री माता की, जय बोलो भवानी माता की, जय बोलो एड़पाल अम्मवारी की, మన దుర్గా మాతాకి जय बोलो मुत्तलम्मा तल्ली की. लॉन पाना लॉन पाना అనుకోరా ఏ బ్లాక్ చేసిన బ్లాక్ తీస్తున్నాం రా నైనా మరి ఈ పయనంలో ప్రతి ఒక్కరికి హలో అగ్గి పెట్టేయడం बोलो दुर्गा माता की चलो जय
గైస్ చూసుకున్నట్టయితే మా అమ్మవారి నిమజ్జనం ఇందాకనే అయింది. 15 years తర్వాత పెట్టినాం కదా, అందుకే చిన్న విగ్రహం పెట్టినాం. ముందు ముందు ఒక 5 years వరకు ఇట్లనే చిన్నది పెట్టి ఇక్కడనే ఏడుపాయలలో లేదామని అనుకుంటున్నాం. ముందు ముందు ఇంకా మంచిగా చేస్తాం, అమ్మవారికి ఇంకా మంచిగా పూజలు చేసుకుంటాం. అమ్మవారు అందరు ఆశీస్సులు ఉండాలి అని కోరుకుంటూ జబలో దుర్గా మాతాకి జబలో దుర్గా మాతాకి అమ్మవారి ఆశీర్వాదం నాకు కృష్ణం ఇచ్చింది. ఇది అక్కడ ఇంకొక అమ్మవారిని ఇంకా ముందు ముందు జర మందు చిందు అన్ని ఉంటాయి. మా అన్న వాళ్ళే, మేమైతే ఏం తాగామనుకో, అన్న వాళ్ళందరూ ఈ 2 ఆటలు తెచ్చుకురు. సన్నగా ఉన్నాయి ఆటలు, సన్నగా ఉన్నాయి. వెదర్ కూడా చల్లగా ఉంది. చలో రైట్. ఇక ఇంకా ఇట్లనే లాన్ పని అవుతా ఉంటది. ముందు ముందు అప్డేట్ ఇస్తా ఉంటారు, చూస్తూ ఉంటారు. మా ఛానల్ అయితే ఎట్లనైనా సబ్స్క్రైబ్ చేసుకోరి. ప్లీజ్ మేము కూడా కొత్తగా స్టార్ట్ చేస్తున్నాం. మా చేతన్ రాక్స్ కూడా ఎట్లా చేస్తున్నావు, మా బస్తీ బాక్సర్ ఈయననే. బురాన్న నవ్వుతున్నావు నువ్వైతే. మా కేతన్ రాక్స్ ఈయన మా తాగబోతులేక, ఈయన మా సన్ని తోమం కూడా సన్ని, ఈయన మా బాక్సర్ చిక్కు. లగ్గమాయ లగ్గమాయ ఓ లచ్చ గుమ్మడి, లగ్గమాయ ఓ లచ్చ గుమ్మడి. గైస్ జర టైర్డ్ అయిపోయినాం. స్నానం గీనం చేసుకున్నాక అమ్మవారి దర్శనం చేసుకొని మళ్ళా మీ దగ్గరకు వస్తాం. ఓకేనా? అప్పటి వరకు బాయ్. అమ్మవారి త్రిశూలం, అమ్మవారి త్రిశూలం ఇంత ఏమంటారు, ఎన్ని జన్మల పుణ్యం చేసుకుంటే మాకు దొరుకుతాయి. టీం భైరవ్కే త్రిశూలం, టీం భైరవ్ కోసం మీ త్రిశూలం. వాళ్ళు మా విన్సెంట్ మెయిన్ పిల్లర్ టు విఆర్ క్రియేషన్స్, సెకండ్ మెయిన్ పిల్లర్ టు విఆర్ క్రియేషన్స్. వీళ్ళు ఎప్పుడు ఇంతే గాయస్, నేను పట్టించుకోవద్దు. మేము సాంగ్ లేని డాన్స్ ఆడతాం, మేము సాంగ్ లేని డాన్స్ ఆడతాం, మేము బ్యాండ్ లేని డాన్స్ ఆడతాం. మా మనసులో మేమే బీట్ అనుకుంటాం. అయ్యో సన్న మేకలు. మా బ్యాండ్ అనీష్, మా బ్యాండ్ జాన్, మా పాలస్ అన్ని. అంటే ఇందాక ఏమైందంటే మేము ఒక 5 minutes కోసం ఇట్లా కళ్ళు మూసుకున్నాం. రాత్రి నుంచి నిద్ర లేదు మాకు. ఈ వర్షం పడుతుంది, ఆగుతుంది, సగం నడుస్తున్నాం, సగం ఎండిపోతున్నాం. మా వాళ్ళు చెప్పకుండా నాష్టాకి వెళ్ళిపోయారు. నాష్టా తిననీకి పోయారు. వస్తురో లేదో చూస్తున్నాం. వస్తే పార్సల్ తెప్పించుకుందాం అని ఆగినాం తస్కర్లా, సారీ DCM లా. వస్తారు సన్నీ 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 కావాలని వస్తలేరు, దాచుకుంటారు. కావాలని దాచుకుంటారు, వస్తలేరు. రమ్మంటే తమాషాలు చేస్తారు. వచ్చారు చూపి. తిన్నారా లేదా నాష్టా మీరు?
నాస్తా తిందామని పోయినాం. తిందామని 2 పూరీలు వేసుకున్నా. ఆడ చూస్తేనేమో ఎంత నీట్ ఉందంటే నూనె బ్లాక్ కలర్. ఆ కలర్ నూనె నేను ట్రాన్స్ఫార్మర్ తప్ప ఇంకెళ్ళండి నూనెలో పెట్టిరు. సరే అని తిన్నా. 2 పూరీలు తినాక అల్లనేమో ఇంత పెద్ద ఇంటికి వచ్చింది. ఇంత పెద్ద ఇంటికి ఇట్లానే ప్లేట్ ఇట్లానే తీసి ఇట్లా వాడేసినాం. పైసలు నాయి కాదు, 4 ఇచ్చారు. పిల్ల పక్కకెళ్ళి మెల్ల వచ్చేసిన బాయ్ ఒక్కొని. ఎంత పూరి ఎంత? 40 రూపాయలు. 40 రూపీస్ లాసా? 40 రూపీస్, 20 రూపీస్ తిన్నా. ఇప్పుడు కడుపు నిండి ఇంటికి వెళ్ళండి అజ్జలు మరి. శాపం ఇది శాపం చెప్పకుండా అమ్మవారు తింటే ఇట్లనే అవుతుంది. కర్మ కర్మ అంతా కర్మ చూసుకుంటే. అమ్మవారు శిక్ష చేసింది. మరి మాకు చెప్పకుండా నాశనం తినడానికి పోతారా మీరు? అన్నాలు పిలిచి మీరు రాలే, వర్షం పడుతుంది ఒక దిట్టు ఏం చేద్దామని మేమే వెళ్ళిపోయినా. అరే రారా ఆల్బి వచ్చిరా అలాగే బాగా. అరే ఏమేమి తిన్నారా? పొడైనా బెస్ట్. కూసో ఎట్రా కూసో బ్యాండ్ పైన కూర్చోను. చెప్పు జర నాస్టా గురించి ఎట్లుంది ఎక్స్పీరియన్స్? తిందామని లేచిన వచ్చి కూడా ఎట్లా వరకు వచ్చేసిన. ఎందుకు అరే ఎందుకు ఏమైంది? ఎంత మంచిది అనుకున్నా నేను. ఎంత? ఇంకా ఆయిల్ ఎప్పుడుదో తెలియదు. బండి ఆయిల్ అది. హలో నాస్టా కుకింగ్ ఆయిల్ లో వేసిర్రా, ఇంజన్ ఆయిల్ లో వేసిర్రా? ఇంజన్ ఆయిల్ ఒక బండి లేదన్నా ఒక 2 సంవత్సరాలు నడిస్తే ఎట్లుంటుంది ఇంజన్ ఆయిల్ కలర్ బ్లాక్ అట్లుంది. చూసిరా మాకు guys? చెప్పకుండా ఏంటి ఇట్లనే అవుతుంది? చెప్పకుండా పోతే ఇట్లా అవుతుంది, ఇట్లనే అవుతుంది. ఇట్లనే అవుతుంది. ఇంకొక హైలైట్ ఏం అందుకే తెలుసా? అన్నం ఎప్పుడైనా నూనెలో పంచుకొని మంటలు తినాలి. నూనెలో మంటలు పంచుకొని హైలైట్ షాట్ ఏంది? అది తలాన్సరు సీదా తన్మన్. అది చైనీస్ వాళ్ళు ఇట్లా తంటే రాదా మంట? అన్న వాళ్ళైతే మేక గుడి కాడికి తీసుకోలేదు జడితి కొట్టడానికి. ఇప్పుడు అది ఎప్పుడు వస్తుందో తెలియదు. మాకేమో ఫుల్ ఆకలి అవుతుంది. వీడేమో అలగ్ నాష్టా తిన్నారు. ఆ నాష్టాలకు ఎంటికలు నాస్టాల వచ్చినాయి. ఎంటకలు, ఇంకా ఇంజన్ ఆయిల్ ఏది మోటోల్ ఇంజన్ ఆయిల్ తోటి పూరీలు చేసి అట్లా అట్లా అనొద్దు, అట్లా తప్పు. ఇట్లనే లాన్ పన అన్ని కరెంట్ టవర్లు బాయ్. ఇంకా స్ట్రగుల్స్ పడుకుంటా ఉంటాం, అప్డేట్ ఇస్తూనే ఉంటాం.